మనం రోడ్డు మీద తినడానికి ఎన్నో చూస్తాం, కానీ ఏదైనా మన సొంతగా చేసుకొని తింటేనే మన పానం మంచిగుంటుంది. అయ్యో అబ్బా ఏం లాడ్ నుంచి నడుచుకుంటూ వచ్చిన కొనేపల్లి రాక అలానే వస్తుంది. నమస్తే సుభద్రులు, ఎట్లున్నారు? నేను మీ రంజిత్. ఇవాళ మన వేములలో మొత్తం మామ చికెన్ ఎగవాడి తింటారు. నాకు కూడా తిందామనిపిస్తుంది, కానీ అదేదో మనమే అనుకొని తింటే అయిపోతుందిగా. అందుకే ఇక్కడికి వచ్చిన. మరి ఇలా అందరూ స్టార్ట్ చేద్దామా? అవును, కానీ ఎప్పుడు మర్చిపోయినా మన వీడియో నోటిఫికేషన్లు ఎత్తలేదు అంటారు. సబ్స్క్రైబ్ చేసినాక పక్కోండి గంట కొట్టాలి కదా. కొత్తగా చూసేటోళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట కొట్టుడు మాత్రం మర్చిపోకర్రి చెప్తున్నా. మరి స్టార్ట్ చేద్దామా? ఇదంతా కాదు, మామ చికెన్ కాదు, మీకు మాత్రం మస్తు చికెన్ అంటే చూపిస్తా. ఈ మామ చికెన్ అంటే ఏమేమి కావాలో ఉండాలిగా వస్తువులు, అవన్నీ తీసుకొచ్చినా ఇప్పుడు చూపిస్తా చూడురి. ఇగో పొలాలకు వచ్చినాం, కంపల్సరీ ఇది కావాలి. ప్లేట్లు, నీళ్ళు, చికెన్ కడుక్కోవడానికి నీళ్ళు కావాలిగా. మరి ఇగో నీళ్ళు తెచ్చిన. అన్నిటికంటే ముఖ్యమైనది చికెను. ఇగో పుల్లలు, వీటితోనే కాల్చేది. నూనె, ఉప్పు, కారం, మసాలా అన్నీ తీసుకొచ్చిన. స్టార్ట్ చేద్దాం మరి. ఇక మనకు బండలు కూడా రెడీ ఉన్నాయి. చూడు ఇక స్టార్ట్ చేద్దాం. బండలు అయితే రెడీ ఉన్నాయి, కానీ బాగా దగ్గరికి ఉన్నాయిగా. ఈ బండ కొంచెం ఇటింత జరిపి మధ్యలో బొగ్గులు పోసినాం అనుకో మనకు ఉపయోగపడతాయి. చూడు జరుపుతున్నా. బాగా బరువు ఉన్నాయి. అమ్మా చూసిరా, అమ్మా చూడురి బొగ్గులు పోతున్నా. అబ్బా వెళ్ళింది. ఇగో ఇప్పుడు వీటిలో మీదనే మనం రెడీ చేసేది. కావాల్సిన సామాన్లు: ఫస్ట్ మనకు అర్ధ కిలో చికెను, తర్వాత దానికి పట్టేంత కారము, పసుపు, ఉప్పు, అల్లము, మళ్ళీ మనకు ఒక 10 సైకిల్ పుల్లలు పడతాయి. ఇక పుల్లలు ఎందుకనేది మీకు చూపిస్తా, సరేనా? మన తెలంగాణ టాలెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ముందుగా టక్కు మన సబ్స్క్రైబ్ చేసి జల్దీ గంట కొట్టుర్రి. ఫస్ట్ మనం పొయ్యి అంటు పెట్టుకోవాలి. సూర్యుడు అంటు పెడుతున్నా. ఏది అంటు పెట్టినా ఇప్పుడు మనం చికెన్ ఎట్లా కలుపుకోనో కలిపి చూపిస్తా చూడు. ఫస్ట్ చికెన్ ప్లేట్లో వేసుకోవాలి. అల్లం మనకు కావాల్సినంత వేసుకోవాలి, ఇది సరిపోద్ది. తర్వాత కారం చూడురి మనకు తగినంత వేసుకోవాలి, ఇది సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు మనకు కొంచెం పడతాయి కాబట్టి చాలు. ఇది ఇక మసాలాలు తగినంత ఇట్లా మొత్తం వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి ఒకసారి మనం. ఇక మళ్ళీ పసుపు తగినంత, ఇది కూడా మంచిగా కలుపుకోవాలి దీన్ని. ఇగో దీన్ని ఇట్లా కలిపినాక ఇగో ఫ్రీడమ్ ఆయిల్ మంచి నూనె మస్తు ఉంటుంది, తీసుకొచ్చిన. దీన్ని అనేది చికెన్లో పోసుకోవాలి. ఇట్లా మనం మంచిగా కలుపుకుంటున్నామా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇనూరి, దీనికి ఏమేం కావాలన్నావు
చికెను, కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ తగినంత వేసుకోవాలి. అట్లా కలుపుకుంటేనే మంచి చికెన్ అవుతుంది. ఇప్పుడు సురువు అవుతుంది ఇక మన వంట. అవును కానీ పుల్లలు అని చెప్పినాగా, ఏం పుల్లలో చూడుర్రి, సైకిల్ పుల్లలు. కొత్త ఏమనికి వచ్చినా పాతే మాత్రం పెట్టకూరి, సిలుము ఉంటుంది, మళ్ళీ పానం ఖరాబ్ అవుతుంది. ఇక చూడురి ఎట్లా ఏమన్నా చెప్తా. ఇగో ఇప్పుడు చూడురి, ఇక ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉండాలి మనం. ఇగోరి మంచి మంచి ముక్కలు తీసుకొచ్చిన మీకోసం. ఇక చూడుర్రి ఇట్లా 4 ముక్కలు పెట్టుకున్నామా, దీనికి ఇట్లా పక్కకి పెడదాం. ఇంకో సైకిల్ పుల్ల తీసుకుందాం, ఇంకో సైకిల్ పుల్ల కూడా ఇట్లనే పెడదాం. చికెన్ మొత్తం పుల్లలో గుచ్చుకొని ఇట్లా ప్లేట్లో పెట్టుకోవాలి. చూపిస్తున్నా సుషిరిగా. ఒక్కొక్క పుల్లకు 4 ముక్కలు పెట్టినా, మనకి ఎట్లా కుదిరితే అట్లా పెట్టుకుందాం. ఇక మనం సురుగు చేద్దామా. ఇగో ఇట్లా తీసుకొచ్చి ఇట్లా మెల్లగా బొగ్గుల మీద పెట్టుకోవాలి ఒక్కొక్కటి. ఇక మనకు మొదలైంది ఇక ఆట. ఉప్పుకుంటుండాలి తాపుకోసారి, అట్లయితేనే బొగ్గుల దాగడికే మంచిగా ముక్కలు తయారవుతాయి. ఇప్పటికీ 25 నిమిషాలు అయింది. 25 నిమిషాల నుంచి ఉప్పుకుంటేనే ఊకున్నా. గిడు చూడరు ఒకసారి. నోరు నుంచే మామ చికెన్ కాదు, దాన్ని మించిన చికెన్, మంచి చికెన్ తయారైంది. తిందామా మరి? చూద్దాం పడరు. ఒక్కొక్కటి మెల్లమెల్ల ప్లేట్లు వేసుకుందాం. కాలుతున్నాయి, జాగ్రత్త. ఇగో ఇటు ఒక్కొక్కటి మెల్లగా. చూస్తేనే నోరు ఊరుతుంది. దీని సంగతి చూద్దాం ఇక మనం. ఇగో చూసిరా ఎట్లున్నాయో. ఇగో మామా చికెన్. ఇది మామా చికెన్ కాదు, దాన్ని మించిన చికెన్. చూడుర్రి ఎట్లున్నాయి, నోరులు ఊడుతున్నాయిలే. ఇంకెందుకు ఆలస్యం మరి, మీరు కూడా తయారయ్యి. అబ్బా వాసన గమ్మవుతుంది. ఆ పక్క కూకోయి మంచిగా కానిద్దాం రర్రి. అమ్మా చూస్తేనే జబర్దస్త్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయరి. అవును కానీ ఎప్పుడు మర్చిపోయినా, ఇది ఇంత తయారు కావడానికి కారణం ఒక్కొక్కరు ఉన్నారు తెలుసా. వాళ్ళు ఓలో కాదు, ఇప్పుడు అత్తుండు చూడుర్రి. ఓ అన్న ఇట్రా, అత్తుండు ఇట్లా. అత్తునా రంది పడకు. ఎట్లయింది చికెన్? మామా చికెన్ అని చంపుతీవి నన్ను. నేను చెప్పినా 2 ఇటుక పిల్లలన్నా బండలన్నా కావాలి, గిన్నెని బొగ్గులు కావాలి, 4 సైకిల్ పుల్లలు కావాలి. నీ కడుపులో ఎంత పడుతుంది చికెను? అర్ధ కిలో పడుతుందా, కిలో పడుతుందా, పావు కిలో పడుతుందా, చెటాకు పడుతుందా? ఎంత కావాలో అంత తెచ్చుకోమంటి. తెత్తివి పసుపు, అల్లము, ఉప్పు, కారము, మసాలా, నీకు ఎట్లాంటి ఫ్లేవర్ కావాలంటే, ఎట్లాంటి టేస్ట్ కావాలంటే అవి తెచ్చుకోమన్నా. తెచ్చుకుంటివి, చెప్పినట్టు ఏత్తివి. ఇప్పుడు ఎట్లయింది? కమ్మకు గాలే. అత్తున్నావు మరి, నాకు పెట్టకుండా తింటున్నావు, జిట్టు తాకుతుంది పొడా. అత్తున్నావు అన్న తొందర అచ్చిడవుకో. అత్తునా తమ్మి. ఉబ్బా చికెన్ వండుకుంటుంది, తింటున్నావా? ఏం సంగతి, ఎట్లయింది ఇంకా? చూడన్నా ఒకసారి. బా చింపినవు కదా తమ్మి, గమ్మత్తు లేదు, కలిగి పీకింది. సరే టేస్ట్ చేయి. పెద్ద ముక్క తింటా ఏమనుకో. అన్న నిజంగా నెంబర్ ఎక్కయిందే. ఇంత మంచి ముక్క కావాలంటే మస్తు చికెను. ఇంతకుముందుకు ఏమేమి చెప్పినా అవన్నీటితో చెయ్యి, సూపర్ చికెన్ అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థం మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. ఇవ్వాలి, మర్చిపోతారు. ఇంకోటి కొత్తగా చూసేటోళ్ళు అందరూ మన తెలంగాణ టాలెంట్ను సబ్స్క్రైబ్ చేయుర్రి. మర్చిపోకుండా పక్క పొంటున్న గంట కొట్టుర్రి. అవును పాతలో నోటిఫికేషన్ అత్తలేమంటారు, గంట కొట్టలేరు వాళ్ళు. గంట కొట్టుర్రి, పక్కా వస్తుంది. ఇంకోటి చెప్తున్నా, ఇట్లాంటి వంటల దగ్గర మస్తున్నాయి. వారానికి ఒకటి పక్క పెడతా. ఇంకా 2-3 రోజులు కాగానే మనది రిలీజ్ అవుతుంది. పీస్ మార్కాన్ 2 అంటే 2వ ఎపిసోడ్.
పొట్టు పొట్టు నవ్వుడే నవ్వుడు, దిల్ ఖుషి అవుతుంది. గల్ఫ్లో ఉన్న అందరూ తెలంగాణ క్యాటమాటలలో నేను లింక్ పెడతా, అందరు సబ్స్క్రైబ్ చేయర్రి. సీనన్న ఈ వీడియోలో నువ్వు మిస్ అయినవు అన్న. చూసిరు కదా మరే, మన వీడియో నచ్చినట్టయితే ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మన తెలంగాణ టాలెంట్ను సబ్స్క్రైబ్ చేయుర్రి, మన దోస్తులకు షేర్ చేయుర్రి, మన దోస్తులకు ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయమని చెప్పుర్రి. ఇంకో ముచ్చట, గంట కొట్టుడు మాత్రం మర్చిపోకుర్రి. ఏమంటున్నా, తెలంగాణ టాలెంట్ మర్చిపోకుర్రి.